భూదాన్ భూములపై ఓ రియాల్టర్ కన్నుపడింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చేతులు కలిపి గత పాలకుల అధికారంలో ఉండగా పలువురు అధికారుల అండదండలతో రికార్డుని తారుమారు చేశారు. గతంలో ఆచార్య వినోబా భావే ఇక్కడి ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో కొందరు పేద రైతులకు భూములను దానంగా ఇచ్చారు. ఇందులో భాగంగా సర్వే నెంబర్ 247లో సుమారు 10 ఎకరాల భూమిని పేదలకు పంచారు. ఈ సర్వే నెంబర్లో భూదాన్ భూములు ఉన్నాయని ధరణి వెబ్సైట్లో కనిపించకుండా నిషేధిత జాబితాలో చేర్చారు అప్పటి అధికార పార్టీకి చెందిన నాయకులు. ధరణి ప్రవేశపెట్టక ముందే 5-6 ఏళ్ల క్రితం ఈ సర్వే నెంబర్లోని 2 ఎకరాలను మరొకరికి అమ్మేందుకు యత్నించారు. ఇది ఎక్కడో కాదండి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలోని సర్వే నెంబర్ 247లో భూదాన్ భూములు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. భూదాన్ భూములపై ప్రత్యేక కథనం మీకోసం. రెవెన్యూ రికార్డులో భూదాన్ భూములుగా నమోదు కావడంతో క్లియరెన్స్ ఇచ్చేందుకు అప్పటి తహసీల్దార్ ఒప్పుకోలేదు. దీంతో పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వివాదం పెండింగ్లో ఉంది. తాజాగా ఈ భూములను కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన రియాల్టర్లు గత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల అండదండలతో రెవెన్యూ ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆఫీసర్లు ఒప్పుకోకపోవడంతో రియాల్టర్లు తమ పలుకుబడిని ఉపయోగించి ఈ సర్వే నెంబర్ గురించి సీసీఏలో ఎంక్వైరీ చేయించారు. భూదాన్ భూములుగా ఉన్నాయని చూపిస్తున్న వాటికి సంబంధించిన సర్వే నెంబర్ సీసీఎస్ఏ రికార్డులో లేకపోవడంతో పథకం ప్రకారం అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెప్పించారు. దీని ఆధారంగా ఫైల్ను చింతపల్లి తహసీల్దార్ ఆఫీసు నుంచి కలెక్టరేట్ కు పంపించారు. సీసీఏల నుంచి ఎన్ఓసీ ఉండడంతో 247 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆ భూముల్లో రియాల్టర్లు భారీ స్థాయిలో వెంచర్లు చేశారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ ప్రధాన రహదారి కూడలి ఆనుకొని ఉన్న కుర్మేడ్లో ప్రస్తుతం ఎకరా భూమి 3 కోట్లు పలుకుతుంది. దాదాపు 20 కోట్ల విలువైన భూదాన్ భూములు రైతులను మభ్యపెట్టి తక్కువ ధరలు కొనుగోలు చేసి కొందరు రియాల్టర్లు కోట్లు గడిస్తున్నారు. ఈ తతంగమంతా నియోజకవర్గం స్థాయి మాజీ ప్రజాప్రతినిధి అండదండలతో భూదాన్ భూములను వెంచర్లు చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి భూముల్లో ప్రజలు ప్లాట్లను క్రయ విక్రయాలు జరిపి మోసపోవద్దని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భూదాన్ భూములలో అక్రమ వెంచర్లను తొలగించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకుండా రియాల్టర్పై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.